అందరికీ నమస్కారం. ఈరోజు 54వ భద్రతా వారోత్సవాలు విజయవాడలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విజయవాడ గుంటూరు ఇండస్ట్రీస్ ఒక యాజమాన్యం, అలాగే సిబ్బంది కూడా, కార్మికులు కూడా హాజరవటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, కార్మికులు పూర్తిగా ఈ సేఫ్టీ కిట్స్ అనేది వాడాలి. ఎక్కడ కూడా సేఫ్టీ కిట్స్ పట్ల అశ్రద్ధ వహించి కానీ ఈ యొక్క పరిశ్రమ ఇండస్ట్రీస్లో లోపలికి వెళితే కొంత ఈ చిన్న యాక్సిడెంట్లు అవటం మనం ఈ 9 నెలల్లో కూడా చూసాం. సుమారు 3 ఈ భద్రతా కిట్లు వాడకపోవటం వల్ల చనిపోవడం జరిగింది. భద్రతా కిట్లు వాడాలి ఖచ్చితంగా. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే తద్వారా ఈ యొక్క పరిశ్రమలకి ఆరోగ్యకరమైన పరిశ్రమలు నడపవచ్చు. అలాగే ఈ యొక్క రాష్ట్రం కూడా మంచి పేరు అనేది వస్తుంది. భద్రత అనేది మా బాధ్యత. అలాగే ఆరోగ్యం, కార్మికుల ఆరోగ్యం అనేది కూడా మా బాధ్యత. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో కార్మికుల పట్ల అసలు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించిన ప్రభుత్వం ఏముందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎక్కడ ఈఎస్ఐ హాస్పిటల్స్ 4 ఉండగా ఆ 4 వాటిల్లో కూడా మేము వచ్చే సమయానికి 30 నుంచి 60 మించి ఓపీలు ఉండే పరిస్థితి లేదు. మరి మేము వచ్చిన తర్వాత పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఈఎస్ఐ హాస్పిటల్స్ పరికరాలన్నీ మేము అందించడమే కాకుండా, మరి మొన్న చూసాం ఈఎస్ఐ హాస్పిటల్స్ రాజమండ్రిలో కూడా అశ్రద్ధ వహించడం. నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పటికి సంతకాలు పెట్టి కొంతమంది డాక్టర్లు కానీ సిబ్బంది కానీ బయటికి వెళ్ళటం, వాళ్ళని సస్పెండ్ చేయటం, వెంటనే అన్ని హాస్పిటల్స్ కూడా ఇన్స్పెక్ట్ చేయటం, మరి పూర్తిగా కార్మికులకి వైద్యం అందే విధంగా మరి తిరుపతి హాస్పిటల్ 50 బెడ్డెడ్ నుంచి 100 బెడ్డెడ్కి మేము మార్చడం జరిగింది. మరి అది అతి త్వరలోనే ప్రారంభానికి నోచుకుంటుంది. అదేవిధంగా ఎలమంచిల్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. మరొక 6 ఈఎస్ఐ హాస్పిటల్స్, మరొక 30 డిస్పెన్సరీ హాస్పిటల్స్ కూడా వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా ఏదైతే వైజాగ్ దగ్గర ఎక్కువ సుమారు 250-205 కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అక్కడ ప్రమాదాలు తరచుగా జరగటం, అక్కడ బర్న్ వార్డ్ లేకపోవటం వల్ల కొంచెం సమస్య నెలకొనడంతో అది మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం, వెంటనే బర్న్ వార్డ్ ఏర్పాటు చేయడం, అలాగే బర్న్ అంబులెన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్మికులందరూ కూడా ఈ సేఫ్టీ కిట్ అనేది ధరించి వాళ్ళు ప్రాణాలు సేఫ్గా ఉండేలాగా వాళ్ళు చూసుకోవటం, అట్ ద సేమ్ టైం యాజమాన్యం కూడా అది బాధ్యత తీసుకుంటూ ఉంది. మీరు నమ్మరు, కొన్ని ఇండస్ట్రీస్లో ఫైన్ వేస్తుంటే 500 ఫైన్ సేఫ్టీ కిట్ ఇట్లా వేసుకోకపోవడం వల్ల సుమారు నెలకి 30 నుంచి 40 వేలు కూడా ఫైన్లు కడుతున్నారు, కానీ సేఫ్టీ వాడట్లేదు. కాబట్టి కార్మికులందరూ ఖచ్చితంగా ఈ సేఫ్టీ కిట్ వాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం చంద్రబాబు నాయుడు గారు, నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎసెన్షియా ఇండస్ట్రీస్ దగ్గర జరిగిన సంఘటన వల్ల వెంటనే వసుధా మిశ్రా గారిది ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు నివేదిక అందజేశారు. నివేదిక అందజేయడంతో పాటు మేము కూడా ప్రతి చోటకి వెళ్ళి రివ్యూలు చేయడం జరిగింది. హాస్పిటల్స్ ఈ యొక్క ఇండస్ట్రీస్లో యాక్సిడెంట్స్ తరచూ ఎందుకు జరుగుతున్నాయి అనేది అన్నిటికీ ప్రణాళిక సిద్ధం చేసాం. అతి త్వరలో ఇంకా ఇండస్ట్రీస్లో ఏ ప్రమాదం జరగకుండా, ముఖ్యంగా గత 5 సంవత్సరాల పాలనలో ఈ సేఫ్టీ ఆడిటింగ్లు అనేవి సరిగ్గా జరగకపోగా పూర్తిగా డబ్బులు కలెక్షన్గా తయారవటం వల్ల, ఆ కలెక్షన్ చేసుకుని సర్టిఫికెట్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రమాదాలు జరిగాయి. అవి నివారించడానికి పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేసాం. అతి త్వరలో ఏ ఇన్సిడెంటు జరగకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి కార్మికుడు ఇటు ఆరోగ్యం, వాళ్ళ భద్రత మీద పూర్తిగా దృష్టి పెట్టి వాళ్ళు క్షేమంగా ఉండేలాగా అడుగులు వేస్తాం.
నారాకోడు ఇమ్మళ్ళ సుధీర్ గారు, ఇమ్మళ్ళ సుధీర్ గారు, వామని ఓవర్సీస్ మాధవ హైమావతి గారు, సక్కోస్ పిన్నెమి బి రత్నారావు గారు, సక్కోస్ పిన్నెమి బి రత్నారావు గారు, భారతీయ కన్జ్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ ఆలా సతీష్, రోషన్, గుంటూరు జిల్లా నుండి చిక్రా బాజీ రోషన్. ఎంతో సేఫ్టీ పాటిస్తేనే బెస్ట్ సేఫ్టీ అవార్డు తీసుకోగలిగారు. వేల మందిలో ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరు కూడా అది ఒక అర్థం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేల మందిలో ఒకరండి. ప్రతి కంపెనీలో 1000-2000 మంది. శ్రీ హరిణి టెక్స్టైల్ అండ్ బుక్యా శ్రీను గారు,